పహల్గామ్కి సంబంధించినటువంటి దాడి మీద ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. దానికి ఒక ఏడ సంబంధాలు ఉండవు, ఏడ కథ కార్కరం ఉండదు. ఏంది మైక్ దొరకలేదు అని చెప్పి లొల్లి పెడతారు అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారు. మైక్ దొరికినాక ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. నిన్న రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి మెడలొంచిరు కాదు, ఇంకొకసారి మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడాలనో అర్థం కాదు. ఆల్రెడీ వాళ్ళకి ఏం తెలియదు ఏం మాట్లాడాలనో. దాంట్లో మళ్ళీ ఇంకొక పరిస్థితి తీసుకొచ్చారంటే అది ఇది మాట్లాడితే ఏమని వేసుకుంటారో బీజేపీ వాళ్ళు మమ్మల్ని, అధిష్టానం అధికార పక్షం ఏమని తిడుతుందో మమ్మల్ని అని భయాందోళనకు గురి చేసిరు అనేది వీళ్ళ మాటలలోనే పహల్గామ్ విషయం మీద చెప్పక కుండ బద్దలు కొట్టిరు. అయితే ఒకసారి తీసుకుందాం. ఇక ఏమున్నది అంటే నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి గేట్లు ఎత్తిరు నిన్న. దానికి సంబంధించినటువంటి వార్త V6 వెలుగులో ప్రధానంగా కనిపిస్తా ఉన్నది. నాగార్జున సాగర్ 26 గేట్లు ఓపెన్. 18 ఏళ్ల తర్వాత జూలై నెలలో తెరుచుకున్న గేట్లు, 18 ఏండ్ల తర్వాత జూలైలో తెరుచుకున్నటువంటి గేట్లు అంటూ కూడా ప్రథమ భాగంగా తీసుకొచ్చింది. దిగువకు 2,48,253 క్యూసెక్కుల నీటి విడుదల. మంత్రి అడ్లూరుతో కలిసి గేట్లు ఎత్తిన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను ఆధునీకరిస్తామని వెల్లడి. ఇక ఇక్కడ ఒక సైడ్ బనకచెర్ల నడుస్తూ ఉన్నది, ఒకడేమో కృష్ణాకు సంబంధించినటువంటి వాటర్ ఇష్యూ నడుస్తూ ఉన్నది. ఇప్పుడు మరి నాగార్జున సాగర్ గేట్లు అయితే కాంగ్రెస్ పార్టీ ఎత్తింది, శుభ పరిణామం. నాగార్జున సాగర్ గేట్లు 18 ఏండ్ల తర్వాత గెలవడం, 26 గేట్లు ఓపెన్ చేయడం 18 ఏండ్ల తర్వాత సాధ్యమైంది. తెలంగాణ రైతాంగానికి ఒక శుభసూచకం అని అనుకోవచ్చు. ఆ నీళ్లు పోయేటువంటి వ్యక్తులు జిల్లాలకు కావచ్చు, అదొక ప్రధానంగా తీసుకొస్తే ఇక పార్లమెంట్ సంబంధించినటువంటి ఆపరేషన్ సింధూర్తో మోడీ గారు మాట్లాడితే ఏమన్నారంటే, ఆపరేషన్ సింధూర్తో పాక్ మెడలు వంచినం, మనం కొట్టిన దెబ్బకు కాళ్ళ బేరానికి వచ్చింది ప్రధాని మోడీ. ఏమో ఏడుకొచ్చారు పాకిస్తాన్ వాళ్ళు, కాళ్ళ బేరానికి వచ్చారు. యుద్ధం ఆపాలని ఆ దేశ నాయకుడు చెప్పలేదు. ఏ దేశ నాయకుడు? తీట ట్రంప్ ఊ అంటే మాట్లాడుతున్నాడు కదా, నేనే ఆపించినా అని. నువ్వేడా ఆపినవరా నాయనా, నీతోనేమవుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈడ ఇంకొకటి చూడొచ్చు, జేడీ వ్యాన్స్ ఫోన్ చేసి పాక్ భారీ దాడి చేస్తుందన్నారు. పాక్ భారీ దాడి చేస్తుందని చెప్పారు. తర్వాత అదే జరిగితే ప్రతిస్పందనగా మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పా. ఆపరేషన్ సింధూర్కు ప్రపంచమంతా మద్దతిచ్చింది. కాంగ్రెస్ మాత్రం మన వీర జవాన్లను సపోర్ట్ చేయలేదు. మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లు మిసైల్తో సత్తా చాటారు. మీ పాక్ మిలిటరీ స్థావరాలు ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి. టెర్రర్ మాస్టర్ మైండ్లకు ఇప్పటికే నిద్రలేని రాత్రులే. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు సమాధానం అంటూ కూడా ఓ వార్తను తీసుకొని వచ్చింది. అయితే ఈడ నిన్న వీళ్ళు ఏం మాట్లాడారు, ఆపరేషన్ సింధూర్ అట్లా ట్రంప్ మాట్లాడితే ట్రంప్ ఇట్లా అన్నాడు, అందుకే ఆపిరు, సీజ్ ఫైర్ చేసిరు అని అంటే పాకిస్తాన్కి ఊచకోత కోసినాం, రాత్రికి రాత్రి నిద్రలేని రాత్రులు గడిపించినాం. అమారా భారత్ సంబంధించినటువంటి మేడ్ ఇన్ ఇండియా డ్రోన్లతోటి సత్తా చాటినాం, మిసైళ్లతోటి సత్తా చాటినాం. ఎనీ అబ్జెక్షన్ అని చెప్పి రాహుల్ గాంధీ సైడ్ చూస్తాడు మన నరేంద్రుడు. నో ఆన్సర్, ఒక ఊ అంటే మొత్తుకుంటావేందా అన్నట్టు ముఖం పెట్టి. ఎందుకంటే మాటలు లేవు కదా, మాటలు రావు కదా. అయితే ఇక ఈడ రెండు తీద్దాం. ఇక ఇది అయిపోయిందా, ఇది రెండు కలిపి మాట్లాడుకుందాం. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా? సైన్యం చేతులు కట్టేసి యుద్ధానికి పంపారు రాహుల్ గాంధీ. దాడులపై పాకిస్తాన్కు సమాచారం ఎందుకు ఇచ్చారు? యుద్ధం చేయాలనే ఉద్దేశమే కేంద్రానికి లేదు, అందుకే పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేయొద్దన్నారు. ఇలా కట్టడి చేస్తే యుద్ధ విమానాలు కూలిపోకుండా ఉంటాయా? ట్రంప్ అబద్ధాలు చెబుతున్నాడని మోదీ ప్రకటిస్తారా? ఆపరేషన్ సింధూర్ను 1971 యుద్ధంతో పోల్చడం అభ్యంతరము. అంటే మీరు చేసినటువంటి 1971లో ఎన్నో మరి బంగ్లాదేశ్ కోసం మన భారత సైనికులను పాకిస్తాన్ కాడ ఇప్పటి వరకు వాళ్ళ జాడ తెలవలేదు రాహుల్ గాంధీ. వాళ్ళ జాడ ఇప్పటి వరకు తెలవలేదు మాకు. మా సైనిక బలగాలు చేతులు కట్టుకొని లేరు. దమ్మున్న ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, గట్స్ ఉన్న గవర్నమెంట్ ఉన్నది కాబట్టి బాంబులు వేసిర్రు, పుచ్చలు వలగొట్టిర్రు, టెర్రరిస్ట్ క్యాంపులల్లా మిసైళ్లు దూర్చిర్రు. మీరున్నప్పుడు ఏమైనా జరిగినాయా? మీరున్నప్పుడు ఎన్ని ఘోరాలు జరిగినాయి సార్?
ఎన్ని జరిగినాయి? ఒక్కటా రెండా? మస్తు జరిగినాయి. మీరు కూడా ఈరోజు ప్రతిపక్షమై మాట్లాడాలా కానీ అనురాగ్ ఠాకూర్ గారు ఒక మాట మాట్లాడతారు. అనురాగ్ ఠాకూర్ గారు పార్లమెంట్ వేదికగా ఒక మాట మాట్లాడారు మిత్రులారా. ఏమని మాట్లాడారంటే, ఇన్ని రోజులు మేము నరేంద్ర మోడీ గారితో ప్రాబ్లం అనుకున్నాం కాంగ్రెస్కి, భారతీయ జనతా పార్టీతో ప్రాబ్లం అనుకున్నాం ఈ కాంగ్రెస్కి, కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళతోటి ఇబ్బంది లేదు, నరేంద్ర మోడీ గారితో ఇబ్బంది లేదు, ఎవరితో ఇబ్బంది లేదు, కానీ మాతృభూమి భారతదేశంతో ఇబ్బందిగా ఉన్నది వీళ్ళకు అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు ఆయన. ఎస్, భారత్ మీద ఈగ వాలితే ఈగ వాలినటువంటి గుంపునే కాలుస్తాం తప్ప ఈగను తర్వాత పట్టుకుంటాం అనేది మన నిదానం. ముందుగా ఆ గుంపును కాల్చినామనుకో ఉన్నటువంటి ఒక ఈగ ఏం చేస్తుందండి? ఏమవుతుంది దాంతో? ఈయన మాట్లాడతాడు 1971 అది అని, ట్రంప్ అబద్ధాలు చెప్తున్నాడు అని క్లియర్గా చెప్పగానే చెప్పిండు. సీజ్ ఫైర్లో లేదు, పాకిస్తాన్కి ఊచకోత కోసినం, ఉచ్చపోయించినం, టెర్రరిస్ట్ క్యాంపులు అడ్డగోలుగా లేపేసినాం. మనకు సంబంధించినటువంటి కొంతమంది జవాన్లు చనిపోయారు, వాళ్ళకు సంబంధించి బంకర్లలో దాచుకుర్రు రాహుల్ గాంధీ. ఆసిఫ్ మునీర్ అనేట ఆయన ఆడ పెద్ద మనిషి అంట ఆర్మీకి, వాళ్ళు పోయి బంకర్లలో దాచుకుర్రు. మన ఆర్మీ జనరల్ ఏమైనా బంకర్లలో దాచుకుర్రా? పిల్లలను వేరే దేశాలు పంపించిరాళ్ళు. మన ఆర్మీ జనరల్ సంబంధించినటువంటి మన కుటుంబ సభ్యులు ఎక్కడికైనా బయట దేశం పంపించారా? భారత్లోనే ఉన్నారా? ఏ రోజైనా సైనికులకు మీరు చైనాతో కావచ్చు, పాకిస్తాన్తో కావచ్చు, పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి అటాక్ చేసినా కూడా ఏ రోజైనా మీరు వాళ్ళ నుంచి ఆర్మీ జనరల్ రావాలి, ఆ నుంచి పిఎంఓ ఆఫీస్ రావాలి, పిఎంఓ ఆఫీస్ నుంచి ఎప్పుడు రిటర్న్ ఆర్డర్ వస్తుందో తెలియనటువంటి పరిస్థితి అంట. ఒక ఆర్మీ జనరల్ చెప్తాడు, ఆర్మీ మేజర్ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి, ఒక ఆర్మీ జవాన్ చెప్పిండు, ఆయన మరణించిండు పాపం, కీర్తిశేషులు. మీరు ఇంకా ఎక్కడ పోగడలున్నా సార్, చరిత్ర మీ పార్టీ ఇంకొక 10 సంవత్సరాలు చెదలు పట్టిపోయి మీరు ఏం చేయాలనో అదే చేస్తుండే, హిందువుల మీద ఏం విషయం కక్కాలనో అదే విషయం కక్కుతుండే. సంఖ్యలు వేసిర్రు మీరు, సంఖ్యలు. ఇమీడియట్ యాక్షన్ తీసుకోలే. ఏ రోజు నడ్డి ముక్కులలో ముక్కులు పగలగొట్టినాం, యాదున్నదా మీ ప్రభుత్వమే? ఎస్. కానీ ఎన్నిసార్లు మన మీద దాడులు జరిగితే మనం ఎంత ప్రతిస్పందించినాం? అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇవి ఏందైనా ఎంతసేపు ఉన్న ప్రభుత్వం మాట్లాడినటువంటి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు వేదికగా ఏదైతే మాట్లాడుతుందో దానికి ఉల్టా మాట్లాడాలి. ఇదే ఇలా కాన్సెప్ట్. సుశీల్ కుమార్ షిండే గారి కుమార్తె అనుకుంటా, షిండే ఆమె పేరు కూడా ఉంది, 4 క్వశ్చన్లు రాసుకొచ్చిందయ్యా. 4 క్వశ్చన్లు రాసుకొచ్చి చిన్నపిల్లలు చదివినట్టు చదివి క్యా అని మాట్లాడుతుంది. దానికి ధీటైన జవాబు ఇచ్చింది మన ఎంపీ శాంభవి గారు. చుక్కలు చూపించిరాడా, చుక్కలు చెమటలు పట్టినాయి కాంగ్రెస్ వాళ్ళకు, ఇండియా అలయన్స్కి చెమటలు పట్టినాయి. ఒక టాపిక్ ఉండదు, ఓ కంటెంట్ ఉండదు, ఏది నోటికి వస్తే అది మాట్లాడాలా, ఏది పడితే మాట్లాడుతున్నాం అని చెప్పి మైక్ కట్ చేస్తే మా మైక్ కట్ చేసారని లొల్లి పెట్టాలా. ఇదే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఏ రోజైనా ఈ మృతుల కుటుంబాలు, సైనికుల కుటుంబాలను పరామర్శించిరా మీరు? ఎందుకు ఈ డ్రామా? ఇంకెన్ని రోజులు మేలుకున్నారు? భారతీయులంతా మేలుకున్నారు. అర్థమవుతా ఉన్నదా రాహుల్ గాంధీ గారు? మీరు భారతీయులంతా మేలుకున్నారు. మీకు పట్టుమని 4 రాష్ట్రాలు 5 రాష్ట్రాల్లో ఉన్నాయి అంతే అధికారంలో. భారతదేశం మొత్తం ఎవరున్నారు? మీ ఇండియా అలయన్స్ మొత్తం చూసినా కానీ ఎవరు ఎక్కువ శాతంగా 19 రాష్ట్రాలల్లో అత్యధికంగా భారత్ని ముందుకు నడిపిస్తున్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన. ఈ మాటలకు తక్కువేముండదు. ఇక ఏమంటాడు, మన బలగాలు చేతులు వెనక్కి కట్టే పాకిస్తాన్ పైకి యుద్ధానికి పంపారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. పాకిస్తాన్తో యుద్ధం చేయాలనే బలమైన సంకల్పం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. పాక్లోని సైనిక స్థావరాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థపై దాడులు చేయొద్దని కట్టడి చేసి బలగాలను పంపించారని ఆరోపించారు. ఇది వారిని కంట్రోల్ చేయడమేనని, ఇలా చేయడం వల్ల యుద్ధ విమానాలు కూలిపోకుండా ఎలా ఉంటాయని రాహుల్ ప్రశ్నించారు. ఇండియా పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ఈడ క్లియర్గా చిత్రగుప్తులో గిరీష్ దారమణి గారు ఏం జరిగింది అనేది పెట్టిండు. మనం మాట్లాడుకుందాం అన్నలారా. ఒక మీ జట్టు పోయి కూలింది అనుకుందాం. ఇప్పుడు నా ఇంటి పక్కన ఎన్నో ఊలింది అనుకుందాం. అది ట్రక్ ఉంటుంది చూసినావా? ఆ ట్రక్లో పడుతుందా? ఆ చిట్టా నెంబర్ ఎంతనో ఉండే, లేకపోతే ఆ చిట్టా చూపిస్తుండే రాహుల్ గాంధీ గారికి. ట్రక్కులో పడుతుంది అయినా అమ్ముకదొబ్బిర్రు. దొరికినట్టు పాకిస్తాన్ వాళ్ళు ఇనుప సమాన్ కమ్ముకున్నారు. ఆ దేశంతో భారత్ని ఎట్లా పోలుస్తారు మీరు? సంఖ్యలు వేస్తే పాల్గామ్ దాడి ఎట్లా చేసినాం, ఆపరేషన్ సింధూర్ ఎట్లా సక్సెస్ చేసినాం,
ప్రపంచం మొత్తం వా భారత్ వా అన్నది. మీరేమన్నారు? వా తాజ్ వా. ఇది తప్ప ఇంకేమన్నా మాట్లాడిరా?